హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద సియాటిల్ డైరీ. చిన్న లేదు పెద్ద లేదు, ఇలా మనకి గాల్లో ఫ్లైట్లు కనిపిస్తే అదిగో ఫ్లైట్ అని ఆనందపడిపోతాము. 2-3 సార్లు ఫ్లైట్ ఎక్కా, అయినా నాకు అలానే అనిపిస్తుంది. మా ఇంట్లోనే ఉన్నారు చాలా మంది ఫ్లైట్ ఎక్కని వాళ్ళు, అందుకే దగ్గరగా వాళ్ళకి ఫ్లైట్ చూపిద్దామని ఇలా ఈ వీడియోని తీశాను. మనకి రైల్వే స్టేషన్ డిస్ప్లే చేసినట్టే ఇలా డిస్ప్లే చేస్తారు. అవి చూసుకొని గేట్లు వెతుక్కొని వెళ్ళిపోవడమే. దాదాపు అన్ని ఫ్లైట్లకు మెట్లు ఎక్కక్కర్లేదు, ఇలా మనకి వాకింగ్ వే ఇస్తాడు, అలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఫ్లైట్ లోపలికి మాత్రం ఒక చిన్న క్యాబిన్ బ్యాగ్ ప్యాక్ ఎలో చేస్తారు. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అయితే మన బస్లానే అనిపించింది. మన సీట్లు ఎత్తుక్కొని వెళ్ళిపోయి కూర్చోవడమే. మధ్యలో నడిచే స్పేస్ మాత్రం తక్కువే. ఇదిగో ఇలా మనం తెచ్చుకున్న బ్యాగ్స్ని అలా పైన పెట్టుకోవాలి. ఫ్లైట్ అటెండెన్స్ వచ్చి లాస్ట్లో దాన్ని క్లోజ్ చేసేసుకుంటారు. జర్నీ అంతా అయిపోయాక మన బ్యాగ్స్ అయితే ఇలా లాస్ట్లో బ్యాగేజ్ కలెక్షన్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. అలా బ్యాగ్స్ వస్తూ ఉంటాయి. మన బ్యాగ్ ఏదో చూసుకొని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీల్ అయితే ఇలా తిరుగుతూనే ఉంటుంది. మనం ఫ్లైట్లో పెట్టుకున్న బ్యాగ్స్ అయితే మనతో పాటు తెచ్చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనం చెక్ ఇన్ చేస్తాం కదా, ఆ బ్యాగ్స్ని ఇలాగా మనం తీసుకోవాలన్నమాట. దాదాపు అసలు కన్ఫ్యూజనే ఉండదు, మనకి హెల్ప్ చేయడానికి ఉంటారు అక్కడ. ఎయిర్పోర్ట్లోకి అయితే వాటర్ బాటిల్ ఎలా చేయరు, ఖాళీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఇలా పట్టుకోవచ్చు. బాటిల్ లేకపోతే ఇలా తాగాలన్నమాట. ఫస్ట్ లో అయితే చాలా విచిత్రంగా అనిపించింది. ఫ్లైట్ నుండి చూడండి నైట్ వ్యూ ఎంత బాగుందో, కళ్ళకి భలే విందుగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఎయిర్పోర్ట్ అయితే చూపించక్కర్లేదు, దాదాపు మనకి హైదరాబాద్ లో మన మాల్స్ ఎలా ఉంటే అలానే ఉంటుంది. అవే ఎస్కలేటర్లు, అవే అంబియన్స్, అవే షాపింగ్ మాల్స్. కాకపోతే మాల్లో వాటికంటే రేట్ ఎక్కువ. ఇంకా ఎయిర్పోర్ట్లో అయితే హోర్డింగ్ చూడగానే భలే ఆనందం అనిపించింది మన ఇండియన్ కంపెనీని చూసి. ఫ్లైట్ నుండి చూడండి చంద్రుడు ఎంత దగ్గరగా అనిపిస్తున్నాడో, కానీ ఎప్పుడూ అందినంత దూరమే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.